లెట్స్ మేక్ అన్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫర్ సంక్రాంతి. నేను లాస్ట్ మంత్ ఒక స్టోరీ పెట్టాను కదా దట్ ఐఎమ్ డూయింగ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ యూ గైస్ సెలెక్టెడ్ దిస్ వన్. సారీ అయితే ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్ అన్నిట్లోనే అవైలబుల్ గా ఉంది. నాకైతే తక్కువ ప్రైస్ అయితే మీషోలో కనిపించింది కాబట్టి నేను మీషోలో తీసుకున్నాను. 800 లోపే వచ్చేసింది నాకు ఈ సారీ. ఈ సారీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. అండ్ బార్డర్ కూడా ఫుల్ గోల్డ్ బార్డర్ వస్తుంది కింద పైన. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే కింద బార్డర్ అండ్ పైన బార్డర్ కలిపేసి కింద అటాచ్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ కింద లెహంగా లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది కదా. అండ్ ఇదైతే దానికి ఇచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. లెంత్ వచ్చేసి 0.8 మీటర్స్ వచ్చినట్టు ఉంది. ఇంతకీ నేను ఏం అవుట్ఫిట్ చేద్దాం అనుకుంటున్నానో చెప్పలేదు కదా. ఈ సారీతో నేనైతే ఒక హాఫ్ సారీ క్రియేట్ చేయబోతున్నాను. సారీ చూసాకైతే నాకు చాలా డౌట్స్ వచ్చాయి. కలర్ కాంబినేషన్ నాకు సెట్ అవుతుందా లేదా, స్టింగ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది బాగా వస్తుందా లేదా అని. బట్ హాఫ్ సారీ అయితే బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది గైస్. అండ్ వచ్చే వీడియోస్ లో అయితే ఈ హాఫ్ సారీ అనేది ఎలా టర్న్ అవుట్ అయింది అనేది చూపిస్తాను. సో ఫాలో ఫర్ పార్ట్ 2. దిస్ వీడియో ఇస్ పార్ట్ 2 ఆఫ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. బెంగళూరులో అయితే స్టిచ్చింగ్ చేయడానికి మన ఆస్తులు అడిగేస్తారు. అందుకనే వైజాగ్ వచ్చేదాకా వెయిట్ చేశాను ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకుందామని. అండ్ ఇక్కడ మంచిగా చేస్తారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. ఎలా కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సేపు నాకు ఒకటే రన్ అవుతుంది ఈ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో బ్లౌజ్ అయితే నేను ఈ టైప్ లో స్టిచ్ చేయించుకుంటున్నాను. ఇచ్చేసాక ఓనీ షాపింగ్ కోసం మేఘనాస్ కి వచ్చాను. ఇదైతే గాజువాకలో ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. మెయిన్ ప్రయారిటీ ఏంటంటే బార్డర్ అనేది 4 సైడ్స్ ఉండాలి ఓనీకి. బట్ ఆ టైప్ ఆఫ్ ఓనీ అనేది నాకు మేఘ్నా మ్యాచింగ్స్ లో దొరకలేదు. దానికి పక్కనే ఉన్న పీవీఆర్ మ్యాచింగ్స్ కి అయితే వెళ్ళాను. ఇక్కడ అయితే నా హాఫ్ సారీకి తగ్గట్టు అండ్ 4 సైడ్స్ బార్డర్ వచ్చేలాగా ఓనీ అయితే దొరికేసింది. సో ఇదైతే తీసేసుకున్నాను. వీడియోలో అయితే ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూపించేస్తాను. సో ఫాలో చేసేయండి. అది లింక్ కావాలంటే కూడా కామెంట్ చేసేయండి. దిస్ ఇస్ ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఈ అవుట్ఫిట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేయండి. ఈ హాఫ్ సారీ అయితే పండుగలకే కాకుండా ఏదైనా ఫంక్షన్స్ ఉన్న మ్యారేజెస్ కి కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది కాబట్టి. ఈ హాఫ్ సారీని స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయడానికి నాకైతే 2500 రూపీస్ అయింది. రెడీమేడ్ లెహంగాస్ 2000 లోపు కూడా వచ్చేస్తాయి. బట్ ప్రతిదీ మనం చూస్ చేసుకుని డిజైన్ మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. నాకైతే ఈ ఫైనల్ అవుట్పుట్ చూడంగానే అలాగే అనిపించింది. శారీకి పైన బార్డర్ అనేది కింద అటాచ్ చేస్తానని చెప్పాను కదా. సో సేమ్ అలాగే చేయించాను. దాని వల్ల లెహంగా లుక్ అయితే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది కదా. ఓనీకి బార్డర్ 4 సైడ్స్ ఉండడం వల్ల లుక్ అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. సో ఈ శారీ లింక్ కావాలంటే కమెంట్ చేసేయండి. అండ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి.